హాయ్ అండి. ఈరోజు వజ్రాస్ కిచెన్లో చికెన్ ఫ్రై రెసిపీని మీతో షేర్ చేసుకోబోతున్నాను. రెగ్యులర్గా చేసే చికెన్ ఫ్రైలా కాకుండా కొంచెం డిఫరెంట్గా, చాలా టేస్టీగా, స్పైసీగా ఉండే ఈ చికెన్ ఫ్రై ఎలా చేయాలి, ఇంగ్రీడియంట్స్ ఏంటో చూద్దాం. చికెన్ని వాష్ చేసుకుని పక్కన పెట్టుకోవాలి. ధనియాలు, చెక్క, లవంగ, బండ పువ్వు, బిర్యానీ ఆకు, 2 ఇలాచులు, వెల్లుల్లిపాయలు ఇవన్నీ కలిపి పౌడర్ చేసుకోవాలి. అల్లం వెల్లుల్లిపాయ పేస్ట్ చేసుకొని పక్కన పెట్టుకోవాలి. ఇది ఎండు కొబ్బరి తురుమండి. 1 కేజీ చికెన్కి 50 గ్రామ్స్ వరకు పడుతుంది. కొత్తిమీర ఒక 2 గుప్పెళ్ళ వరకు సరిపోతుంది. చికెన్ని ఒక మందపాటి పాత్రలో వేసి ఒక ఉల్లిపాయ, కొంచెం కరివేపాకు, 1/2 స్పూన్ సాల్ట్, పసుపు, 4 స్పూన్ల కారం వేసుకోవాలి. ఇక్కడ సాల్ట్ అనేది 1/2 స్పూనే వేసామండి. చికెన్కి ఎక్కువ వేస్తే ఎక్కువ సాల్ట్ పడుతుంది కాబట్టి ఒక 1/2 స్పూన్ వేస్తే సరిపోతుంది. 2 గరిటెల ఆయిల్ని యాడ్ చేసుకోవాలి. ఇదంతా చికెన్కి బాగా పట్టేలాగా మిక్స్ చేసుకోవాలి. ఇది బాగా మిక్స్ అయ్యాక ఒక 1 స్పూన్ అంత అల్లం వెల్లుల్లిపాయ పేస్ట్ వేసి మళ్ళీ మొత్తం మిక్స్ చేసుకోవాలి. చికెన్ని ఎప్పుడైనా సరే వాటర్ లేకుండా కంప్లీట్గా డ్రైన్ చేశాక ఈ ప్రాసెస్ చేయాలండి. అంతా మిక్స్ చేశాక లాస్ట్లో ఒక 1/2 గ్లాస్ అంత వాటర్ వేసి స్టవ్ మీద పెట్టు 5 మినిట్స్ వరకు లో ఫ్లేమ్లోనే చికెన్ని కుక్ చేయాలండి. చికెన్లో ఉన్న వాటర్ అంతా కూడా మెల్లగా వచ్చి చికెన్ని చక్కగా కుక్ చేస్తుంది. తర్వాత ఫ్లేమ్ పెంచి అందులో ఉన్న వాటర్ అంతా ఎగిరిపోయే వరకు ఇలా తిప్పుకుంటూ అడుగంటకుండా చూసుకుంటూ ఉండాలి. చికెన్ మొత్తం ఉడికింది అని చూసుకున్నాక ఇలా ఉంటే సరిపోతుంది. ఉడికిందని తెలుస్తుంది కదండి, ఇలా ఉంటే సరిపోతుంది. ఈ ఉడికిన చికెన్ని తీసి పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు ఇంకొక మందపాటి పాత్ర పెట్టుకుని అందులో ఆయిల్ వేసుకోవాలి. నాన్ వెజ్కి కొంచెం ఆయిల్ ఎక్కువే పడుతుంది కదండి, కొంచెం ఆయిల్ ఎక్కువే వేసుకోవాలి. ఆయిల్ బాగా హీట్ అయ్యాక అల్లం వెల్లుల్లిపాయ పేస్ట్ని వేసి రోస్ట్ చేసుకోవాలి. ఇక్కడ మనం ఆనియన్స్నే యాడ్ చేయట్లేదండి. అల్లం వెల్లుల్లిపాయ పేస్ట్ పచ్చివాసన పోయే వరకు రోస్ట్ చేసుకోవాలి. ఇక్కడ ఆనియన్స్ వేసుకుంటే గ్రేవీగా వస్తుంది కాబట్టి, మనం చేసుకుంటుంది ఫ్రై కాబట్టి ఆనియన్స్ అనేవి ఇక్కడ మనం వేయట్లేదు. కొంచెం కరివేపాకు, ఒక 4-5 పచ్చిమిరపకాయలు కూడా వేసి బాగా రోస్ట్ చేసుకోవాలి. పచ్చివాసన అంతా పోయాక గోల్డెన్ బ్రౌన్కి వచ్చే వరకు కూడా మనం వీటిని రోస్ట్ చేసుకోవాలండి. ఇది బాగా రోస్ట్ అయిందండి. ఇప్పుడు మనం ఉడికించుకున్న చికెన్ని ఇక్కడ యాడ్ చేసుకుంటున్నాం. ఫ్లేమ్ కొంచెం తగ్గించుకుని చికెన్ యాడ్ చేసుకున్నాక బాగా కలుపుకోవాలి. చికెన్లో ఉన్న మాయిశ్చర్ని ఆయిల్లో రోస్ట్ చేసుకోవాలి. 5 మినిట్స్ వరకు ఇలా రోస్ట్ చేసుకుంటూ ఉండాలి. మనం చికెన్ ఉడికించుకున్నప్పుడు 1/2 స్పూన్ సాల్ట్ మాత్రమే వేసాం కదండి, అందుకోసం ఇప్పుడు సరిపడా సాల్ట్ని ఇక్కడ యాడ్ చేసుకుంటున్నాం. ఎందుకంటే మనం ఇంకా మసాలా పౌడర్, ఎండు కొబ్బరి తురుము ఇంకా యాడ్ చేసుకోవాలి కదా, కాబట్టి కొంచెం సాల్ట్ కూడా యాడ్ చేసుకోవాలి. ఇలా బాగా తిప్పుతూ చికెన్ని బాగా రోస్ట్ చేసుకోవాలి. ఒక 5 మినిట్స్ తర్వాత చికెన్లో ఉన్న మాయిశ్చర్ అంతా కూడా డ్రై అయిపోయి ఈ స్టేజ్కి వస్తుందండి. ఇప్పుడు చూడండి, ఆయిల్లో బాగా రోస్ట్ అయ్యి చికెన్ అనేది చాలా బాగా కుక్ అయ్యింది. ఆయిల్లో కూడా ఇంతకుముందు మనం ఆయిల్ తక్కువ వేసాం కాబట్టి ఇక్కడ ఆయిల్లో నీట్గా కుక్ అయింది. ఇప్పుడు మనం ఫ్లేమ్ కొంచెం తగ్గించి కొంచెంగా కొబ్బరి తురుముని యాడ్ చేసుకుంటూ వెళ్ళాలి.
ఒకేసారి అంతా కొబ్బరి అంతా వేయకూడదండి. మెల్లమెల్లగా వేస్తూ ఇలా మొత్తం కలుపుకుంటూ కొంచెం కొంచెంగా యాడ్ చేసుకుంటూ వెళ్ళాలి. కొంచెం లో ఫ్లేమ్లోనే పెట్టుకొని మనం కొబ్బరి అదే యాడ్ చేసుకోవాలండి. ఇప్పుడు ముందుగా మనం ధనియాలు, చెక్క, లవంగ ఇవన్నీ కలిపి ఒక పౌడర్ రెడీ చేసుకున్నాం కదా, ఆ పౌడర్ని ఇప్పుడు యాడ్ చేసుకోవాలి. ఇది క్వాంటిటీ ఎక్కువ కనిపిస్తుంది కానీ అందులో ధనియాలు ఎక్కువ వేయటం వల్ల అంత క్వాంటిటీ కనిపిస్తుంది. కాబట్టి స్పైసెస్ అనేది సరిపోను మాత్రమే ఉంటాయి. ఇప్పుడు మొత్తం నీట్గా కలిపేసుకొని చికెన్కి బాగా పట్టేలాగా కలుపుతూ అడుగంటకుండా చూసుకోవాలి. ఇంకొంచెం కొబ్బరి కూడా పడుతుందండి, కింద ఆయిల్ కనిపిస్తుంది కదా మనకి, ఇంకొంచెం కొబ్బరి వేసుకోవాలి. సరిపోతుందండి, ఇంత కొబ్బరి సరిపోతుంది. ఇప్పుడు కొబ్బరి కూడా అంతా కొబ్బరి తురుము కూడా కలిసేలాగా మొత్తం కలుపుకుంటూ ఉండాలి. ఫ్లేమ్ అనేది లోనే పెట్టుకుని చేసుకోవాలండి. ఇప్పుడు కొత్తిమీరను కూడా యాడ్ చేసుకుని మొత్తం కలుపుకోవాలి. ఒక 2 minutes అలా కలపాలండి. కొత్తిమీర కానీ మనం వేసుకున్న కొబ్బరి తురుము, మసాలా మొత్తం కూడా చికెన్కి బాగా పడుతుంది. అప్పుడే ఫ్లేవర్స్ అనేవి చాలా బాగా వస్తాయి. ఒక 2 minutes వరకు అలా కలుపుకొని లో ఫ్లేమ్లో ఒక 5 minutes వరకు స్టవ్ మీద పెట్టేయాలి. అయిపోయిందండి, ఆల్మోస్ట్ డన్. స్టవ్ ఆఫ్ చేశాక ఒక 10 minutes అలా సైడ్కి పెట్టేయండి. ఆ తర్వాతే డిష్ అవుట్ చేసుకోండి. అప్పుడే ఫ్రై అనేది చాలా నీట్గా టేస్టీగా బాగుంటుంది. దీని కాంబినేషన్ వచ్చి పప్పుచారు అండి. మా ఇంట్లో రెగ్యులర్గా మా మమ్మీ చేస్తారు, చాలా బాగుంటుంది. చాలా టేస్టీగా, స్పైసీగా, సూపర్గా ఉంటుంది. ఒకసారి మీ ఇంట్లో కూడా ట్రై చేయండి. మీకు ఎలా అనిపించిందో కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. అలాగే వీడియో నచ్చితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్ అందరికీ షేర్ చేయండి, ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్. బాయ్.